ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లాల్ బహదూర్ శాస్త్రి నగర్లోని వంగవీటి మోహన రంగ కమ్యూనిటీ భవనంలో గత 2 రోజులుగా ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్న 6వ రాష్ట్ర స్థాయి జంప్ రోప్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి నిర్వహించిన బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు తనయుడు టీడీపీ యువ నాయకులు బొండా సిద్ధార్థ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ జంప్ రోప్ క్రీడ ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని, మన జిల్లా నలుమూలలు కూడా ఈ క్రీడను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. అనంతరం క్రీడల పట్ల స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమాకి ఎంతో మక్కువ ఉందని, క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారని అన్నారు. పోటీల నిర్వాహకులు అంతర్జాతీయ క్రీడాకారులు విజయ్ కుమార్ గోగులమూడిని అభినందించారు. భవిష్యత్తులో మన జిల్లా తరఫున మన నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలను మరెన్నో నిర్వహించాలని, నిర్వహణకు అవసరమైన అన్ని సదుపాయాలను కూడా సమకూర్చడానికి వెనుకడుగు వేయమని అన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ జంప్ రోప్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సివి సుబ్బయ్య మాట్లాడుతూ భవిష్యత్తులో జంప్ రోప్ క్రీడకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జంప్ రోప్ గౌరవ అధ్యక్షులు రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సివి సుబ్బయ్య, జిల్లా కార్యదర్శులు సాంబశివరావు, గురుమూర్తి, అనిల్, మురళి, 62వ డివిజన్ ఇన్ఛార్జ్ పైడి సీను, అధ్యక్షులు జలగం రాజారావు, కార్యదర్శి సనగల మరియాబాబు, ఉపాధ్యక్షులు పోకతోట శివకృష్ణ, మైనార్టీ సెల్ నెంబర్ షేక్ బాషా, యూత్ విభాగ మెంబర్ దూత బాలరాజు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు పోకతోట సుమలత, షేక్ నసియా, పెదపాటి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.